ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం. అక్షరాల్లో చూసుకున్నట్లయితే ఏ, యు, బా, బి, భూ, ధ, ద, ద, బే ఈ అక్షరాలతో మొదలయ్యే వాళ్ళందరూ కూడా ధనుసు రాశికి చెందిన వాళ్ళు అవుతారు. మరి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా చెప్పబడుతున్నది. రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతున్నది. మరి గురువు 6వ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 దాకా ఇంకొక 45 రోజులు ఓపిక పట్టండి. గత సంవత్సరంలో ఎట్లా ఉందో ఈ సంవత్సరం కూడా ఈ 45 రోజులు అంటే మే 14వ తారీఖు దాకా గురువు అనేటువంటి వాడు 6వ స్థానంలో ఉండి మీకు ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా మళ్ళీ మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా 157 రోజులు, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా 103 రోజులు అంటే మొత్తానికి 260 రోజులు. 365 రోజులు లోపల 260 రోజులు ఈ గురుగ్రహాలు ఈ ధనుసు రాశి వారికి మంచి శుభఫలితాలను వేస్తున్నారు. 7వ స్థానంలో ఉంది గురువు. 2, 5, 7, 9, 11 ఇవి అనుకూలమైనటువంటి స్థానాలు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మే 14 నుంచి మంచి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గురువు ఈ సంవత్సరము వీరికి ప్రయాణం మూలంగా శుభాన్ని కలిగిస్తాడు. భార్యాసుఖము, పుత్రపుత్రాలు కూడా మంచి సుఖాన్ని ప్రసాదించేటువంటి అవకాశము. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ధనుసు రాశి వాళ్ళు. అక్టోబర్ 18 అంటే ఆశ్వీజ మాసం నుంచి కార్తీకము, మానస మాసాలలో ఏమైనా ప్రయాణాలు పెట్టుకున్నట్లయితే ఆలోచించి తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి. ఏదైనా మంచి సమయం చూసుకుని ప్రయాణం చేయండి. లేదా చెప్పిన కదా సూర్యోదయానికంటే ముందే ప్రయాణాన్ని ఆరంభించండి. ఆ ప్రయాణంలో ఆటంకాలను దూరమయ్యేటువంటి అవకాశం. మరి ఈ సంవత్సరము ఈ ధనుసు రాశి వారికి శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే శని అర్ధాష్టమ శని. అర్ధాష్టమం అంటే 4, అష్టమం అంటే 8, అర్ధాష్టం అంటే 4వ స్థానంలో ఉండడం చేత సంవత్సరం మొత్తం మీద కూడా 4వ స్థానంలో ఉండి కలత్ర నష్టాలు, కలత్ర పీడలు, బంధుక్షయము, ఆస్తి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం. చెప్పిన కదా శని అర్ధాష్టమంలో 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు ధనుసు రాశి వారికి. కాబట్టి దీనికి దిగులు చెందకుండా ధనుసు రాశి వాళ్ళందరూ కూడా శని ధ్యానాన్ని చేస్తూ శని ప్రధాన దేవుడైనటువంటి ఆ శివుడి ఆరాధన చేసినట్లయితే శని మీకు అనుకూలంగా ఉండి దురదృష్టాన్ని కాకుండా అదృష్టాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి రాహు చతుర్థ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 దాకా దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మే 18వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు 305 రోజుల కాలం పాటు మంచి ఫలితాలనే రాహు గ్రహిస్తున్నది. మరి దశమంలో కేతు సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 దాకా ఉంటాడు. దశమ లాభం కేతు వల్ల కూడా మంచి లాభము, సంపాదన ఉండేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని దీపంతో పాటు శివుడికి అభిషేకం, శివుడు అభిషేక ప్రియుడు చెప్పినా కదా, ఓం నమ శివాయ శోభిత శివుడి పైన ఒక చెంబడి నీళ్లు వేయండి. శని మీకు అర్ధాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ధనుసు రాశి వారికి శివారాధన, శని ధ్యానము చెప్పదగినటువంటి సూచన.